హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను తీసుకోవాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రమైతే బీసీసీఐ సెలెక్టర్లకైతే సూచించడం జరిగింది. అసలు రిషబ్ పంత్కే ఎందుకు ఇవ్వాలి అనేది మాత్రమైతే గంగూలీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ గట్టిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. క్రికెట్ అభిమానులు కానీ ఎవరైనా సరే ప్రజెంట్ అయితే ఐపీఎల్ బిజీలో అయితే ఉండడం జరిగింది. ఐపీఎల్ వచ్చేసరికి మే ఎండింగ్ అయితే కంప్లీట్ కానుంది. కంప్లీట్ అయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ అయితే ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ నుంచి అయితే ప్రారంభం కానుంది. మన టీమిండియా షెడ్యూల్ వచ్చి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలోనే జరగనున్నాయి. అయితే మరి వారం రోజుల్లోనే టీమిండియా జట్టునైతే ప్రకటించబోతుంది మన బీసీసీఐ అయితే దీనిపైన అయితే వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ను తప్పకుండా టీమిండియా జట్టులో సెలెక్ట్ చేయాలని కూడా సూచించడం జరిగింది. అసలు ఎందుకు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని ఎందుకు సెలెక్ట్ చేయాలో అనేది కూడా సౌరవ్ గంగూలీ క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి రీసెంట్గానే ఐపీఎల్కి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంటే గత 2022లో యాక్సిడెంట్ కావడం జరిగింది. రిషబ్ పంత్కు గ్యాప్ నుంచి కోలుకొని ఐపీఎల్లోనే రీఎంట్రీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్ల నుంచి నిన్న జరిగిన మ్యాచ్ వరకు రిషబ్ పంత్ మాత్రమే తన ఆట తీరు మాత్రమైతే మెరుగుపరుచుకుంటూనే వస్తున్నాడని చెప్పుకోవచ్చు. భీకరమైన ఫామ్లో ఉన్నాడని చెప్పుకో రిషబ్ పంత్ మాత్రమైతే ప్రజెంట్ అటు కీపింగ్లో కానీ, కెప్టెన్స్లో కానీ, బ్యాటింగ్లో కానీ 3 విభాగాల్లో రిషబ్ పంత్ అయితే ఎక్సలెంట్గా రాణిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ వచ్చేసరికి నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లోనే సూపర్ హాఫ్ సెంచరీతోని రాణించడం జరిగింది. కేవలం 43 బంతుల్లోనే 88 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు 8 భారీ సిక్సర్లతోని రిషబ్ పంత్ విశ్వరూపాన్ని అయితే చూపించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో మాత్రమైతే దంచి కొట్టడం చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో వచ్చేసరికి దాదాపు 25 పైగానే పరుగులు చేయడం జరిగింది లాస్ట్ ఓవర్ ఒక్కట్లోనే. మొన్న జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ వచ్చేసరికి 204 స్ట్రైక్ రేట్తోనే ఆడడం జరిగింది మన గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో మాత్రమైతే. ఓవరాల్గా ఐపీఎల్ 2024లో మన రిషబ్ పంత్ వచ్చేసరికి 9 మ్యాచ్ల్లోనే 342 పరుగులు చేయడం జరిగింది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 88గా నాట్అవుట్గా అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ మాత్రమైతే 9 ఇన్నింగ్స్లో చూసుకుంటే రిషబ్ పంత్ 3 హాఫ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్ మాత్రమైతే బ్యాటింగ్లో మాత్రమే ఇరుగదీస్తే ఆరేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అటు కీపింగ్లో కానీ, ఇటు బ్యాటింగ్లో కానీ కెప్టెన్స్ 3 విభాగాల్లో రిషబ్ పంత్ అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. గత రికార్డులను చూస్తే సౌరవ్ గంగూలీ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్లో మన రిషబ్ పంత్ తప్పకుండా వికెట్ కీపర్గా సెలెక్ట్ చేయాలని అయితే బీసీసీఐకి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ రిషబ్ పంత్ వచ్చేసరికి ఫుల్ ఫిట్గా ఉండడం జరిగింది. అటు వికెట్ల మధ్య పరిగెత్తడంలో కానీ, అదేవిధంగా ఫిట్నెస్ పరంగా కానీ, అదేవిధంగా మన బ్యాటింగ్ పరంగా ఓవరాల్గా చూసుకుంటే మన రిషబ్ పంత్ మాత్రం అయితే ఫుల్ ఫిట్గా ఉండడని సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి, భారత్ జట్టును ప్రకటించడానికి ఇంకా వారం రోజులు టైం మాత్రమే ఉండడం జరిగింది. మరి రిషబ్ పంత్ చోటు దక్కుతుందా లేదా, మరి వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరెవరికి చోటు దక్కుతుంది, అదేవిధంగా ఓవరాల్ టీంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనేది అయితే మనం ఆ రోజు వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.